దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ యూనివర్సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొల్పడుతుంది. ఈరోజు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి మన ముందు మాట్లాడటానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. చెప్పండి, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఉద్దేశం ఏంటి, ఎట్లా ఉండబోతుంది? నాకు దీని మీద పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ ఈ స్థలం యొక్క ఈ ప్రపోజల్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొట్టమొదటగా సింగరేణి ఏదైతే స్థాపితమైందో దానికి కావాల్సినటువంటి జియాలజీ మైన్స్కి సంబంధించినటువంటి ఒక కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేశారు. 400 ఎకరాల ప్రాంగణంలో సింగరేణి కాలేజ్ ఆఫ్ మైన్స్ అని పెట్టి చాలా రోజులు నడిచింది. దాని తర్వాత అది డీఫంక్ట్ అవటం మూలాన, అంటే వివిధ రాష్ట్రాల్లో ఈ సబ్జెక్టుకి సంబంధించిన విద్యార్థులు రావటం మూలాన ఏమో అది డీఫంక్ట్ అయితే, నాకు అవకాశం వచ్చినప్పుడు 95-96లో దీన్ని ఇంజనీరింగ్ కాలేజీగా మార్చి కాకతీయ యూనివర్సిటీలో ఆ సబ్జెక్టులు కూడా కంటిన్యూ చేయమని చెప్పాను. దాని తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు వచ్చినాయి, కానీ ఖమ్మం ఉమ్మడి జిల్లాకి విశ్వవిద్యాలయం లేదు. దానివల్ల నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించి, సార్ ఇక్కడ మైన్స్కి సంబంధించినటువంటి మా ఉమ్మడి జిల్లా అన్ని అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి జిల్లా, ఆ జిల్లాకి ఇంతకుముందు మైన్స్ కాలేజీ అని ఉండేది, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. మా ఉమ్మడి జిల్లాకి విశ్వవిద్యాలయం లేదు కాబట్టి ఆ సబ్జెక్టులకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని మనం ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మైన్స్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులే ఈనాడు ఓఎన్జీసీలో కానీ పెద్ద పెద్ద సంస్థల్లో మా ఊళ్ళే ఉన్నారని వినికిడి. కాబట్టి దానికి సంబంధించినటువంటి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి భూగర్భ శాస్త్రానికి అంటే ఆయన గారు కూడా మీరు ప్రపోజల్ ఇవ్వండి, దాని తర్వాత నేను కూడా వెరిఫై చేయించి ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతుంది? ప్రతి రంగానికి ఈ యొక్క ఎర్త్ సైన్సెస్కి సంబంధించి, ఇందుట్లో మైన్స్కి సంబంధించి జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్, ఆఖరికి సముద్ర గర్భంలో కూడా ఏం జరుగుతుంది, ప్రపంచీకరణలో మొత్తానికి ఈ గ్రహాలకు సంబంధించి, రాకెట్కి సంబంధించి, సెటిలైట్కి సంబంధించి, సెల్ ఫోన్కి సంబంధించి, టీవీలకు సంబంధించి ప్రతి దాంట్లో వాడేటటువంటి మెటీరియల్స్ ఈ భూగర్భంలో ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటినీ కూడా వాడుకునేటటువంటి విధానం, వెలికి తీసేటటువంటి విధానం, వాటిని మళ్ళీ సద్వినియోగం చేసుకునే టెక్నాలజీ మన దగ్గర లేదు. తీసే టెక్నాలజీ లేదు. తీసిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ వాడుకుని, ఇప్పుడు చైనా, జపాన్ వాడే మెటీరియల్ మొత్తం కూడా మన దగ్గర నుంచో ఇంకో చోట నుంచో వాళ్ళు తీసుకెళ్లి దాన్ని మళ్ళీ ఈ రూపంలో మనకు పంపిస్తున్నారు. కాబట్టి ఈ శాస్త్రానికి సంబంధించి నాకు పూర్తి సమాచారం లేకపోయినా కొద్దిమంది మీలాంటి విజ్ఞులను అడిగి ఈ ఎర్త్ సైన్సెస్ అని పెట్టి ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది. దీనికి సంబంధించి అన్ని సబ్జెక్టులు ఉండేటట్టుగా దీన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేయాలని అంటే ఇది మీరు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని పెట్టమన్నారు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకున్న సమాచారం ప్రకారంగా బాగుంటుందని చెప్పారు. దానికి పేరు కూడా ఆయనే సెలెక్ట్ చేసి, ఆ మహానుభావుడు ఆర్థిక నిపుణుడు, భారతదేశాన్ని ఆర్థిక పరంగా నిలబెట్టి ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండి ప్రధానమంత్రి సమయంలోనే తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణని రావటానికి ప్రధానమంత్రిగా కృషి చేశారు. కాబట్టి ఆయన పేరు పెట్టాలని చెప్పి కేబినెట్లో డిసిషన్ తీసుకోవడం జరిగింది. సభ ఎప్పుడు జరగనుంది, ఎట్లా జరగబోతుంది? ఈ రోజు 2 గంటలకు ప్రోగ్రామ్ ఇచ్చారు, కానీ పీసీసీ మీటింగ్ నడుస్తుంది. పీసీసీ మీటింగ్ నుంచి నేరుగా కొత్తగూడెం వస్తారు. మళ్ళీ కొత్తగూడెం నుంచి నేరుగా రేపు ఖర్గే గారిని, రాహుల్ గారిని, ప్రధానమంత్రిని కూడా రేపు ఈ రైజింగ్ సమ్మిట్కి ఆహ్వానించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రాత్రికే ఢిల్లీ పోయే అవకాశం ఉంది. ఒక అరగంట అటు ఇటు అయినా కానీ 2 గంటలకు షెడ్యూల్ ఉంది. 2:30 ఆ ప్రాంతానికి 3 గంటల లోపల వచ్చే అవకాశాలు. సభ అంటే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇలాంటి సభలు పెట్టడం అనేది, పంచాయతీ ఎన్నికల ప్రాంతంలో మేము పెట్టట్లేదు, మున్సిపల్ ప్రాంతంలో, కార్పొరేషన్ ప్రాంతంలో పెట్టుకుంటున్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వం, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల పాలన మీద మేము సెలబ్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కుదరదు కాబట్టి పట్టణ ప్రాంతంలోనే చేస్తున్నాం. పట్టణ ప్రాంతంలో చేసి మా 7 రోజుల యొక్క ప్రజా పండగ చేసి తర్వాత దీన్ని 8, 9 తారీఖుల్లో ఆ సమ్మిట్లో మా యొక్క విజన్ని
రేపు రాబోయే 2047 కల్లా, అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి తెలంగాణ ఈ రూపంలో ఉండాలి. మేము సౌత్ కొరియాతోటో, జపాన్తోటో, జర్మనీతోటో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు తెలంగాణని అభివృద్ధి చేయాలంటే మనకున్నటువంటి వనరులు ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటాం. ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నిట్లో కూడా మన రాష్ట్రాన్ని ఈ రూపంలో పెట్టాలనే ఉద్దేశంతో విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేస్తున్నాం. అది 8-9 తారీఖుల్లో హైదరాబాద్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించి మొత్తం చూస్తున్నాం. ఈరోజు కొద్దిసేపట్లో ఎర్త్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించున్నారు. దానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. మొత్తం మీద ఈ ఎర్త్ యూనివర్సిటీ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక తలమానికంగా ఉండబోతుందనేది కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.